రాజకీయాలు చూస్తుంటే అసలుకి ఏమీ అర్థం కావట్లేదండి. అయ్యా ముద్రగడ గారు, మీరు వైసీపీలో చేరుతున్నందుకు మా కాపుల సంఘం తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నామండి. అయ్యా మీరు జగన్ సార్ని అడిగి ఉంటారు ఈ పాటికి ఏమని అంటే, అయ్యా మీరు 2.5 సంవత్సరాల పాటు పాలించండి, నేను 2.5 సంవత్సరాల పాటు పాలిస్తాను ముఖ్యమంత్రిగా అని ఏమైనా ఆయన హామీ ఇచ్చారా? ఏమైనా అగ్రిమెంట్ కుదిరిందా? మరి కుదిరే ఉంటుంది లేదు సార్, మీరు చెప్పరు కానీ బయట చెప్తే మళ్ళీ మీకు ఎవరైనా వచ్చి ఆ పదవి నాకు కావాలనే పోటీ వస్తుందేమో అడిగి ఉండరు. మరి ఆ తర్వాత కూడా మన కాపులకి 60 నుంచి 80 సీట్లు రావాలని చెప్పి ఇవ్వాలని చెప్పి మన జగన్ సార్ని ఎందుకు డిమాండ్ చేయలేదయ్యా? మన కాపులకి అడగండి, ఎప్పటికైనా టైం ఉంది కదా, ఇంకా చాలా సీట్లు ఉన్నాయి. ఎందుకంటే ఆయన పాపం చాలా మంది మారుస్తున్నాడు, అటు మారుస్తున్నాడు ఇటు మారుస్తున్నాడు, ఎటు మార్చేసే ఎలాగైతే గెలవాలని. మీకు తెలుసు కదా 60-80 మంది ఈవెన్ రాయలసీమలో కూడా మన కాపులకి గెలిచేస్తారని ధీమాత మనం ఉన్నాం కదా. మరి రాయలసీమలో కనీసం 10-15 సీట్లు మా కాపులకి ఇవ్వాలని చెప్పేసి అడిగి తీసుకోవచ్చు కదా. చూడండి సార్, ప్రయత్నం చేయండి. మీరు అడగకపోతే మాకు నాయకులు ఎవరు ఉంటారు? మీరే మా నాయకులు. ఎంతైనా సరే మేమంతా మిమ్మల్ని ఫాలో అవ్వాల్సిన వాళ్ళమే కదా. మీరు అధికారంలో ఉంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉంటే మేమంతా ఆనందించేవాళ్ళం. మీరు పని చేసినా చేయకపోయినా సరే, అయ్యా మా కాపు నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని, మా కాపులు 60-70-80 సీట్ల వరకు మా కాపులేనని, ఆ రాజ్యం రెడ్డిలు అయినా సరే మా కాపులు ఎంతమంది ఉన్నామని చెప్పి మేము ఎంత డంబంగా ఎంత ఇదిగా సమానం చెప్పుకుంటామని అందరి ముందు కాళ్ళు ఎత్తు తిరుగుతాం కదా. అయ్యా రామజోగయ్య గారు, మరి మీరు కూడా సార్ మరి ఏమైనా మీ అబ్బాయిని చేర్పించేశారు కదా. చేర్పించేసినప్పుడు తప్పేం లేదు. ఎవరైనా సరే ప్రతి క్షణం మనం మార్పు కోరుకోవాలి. మన కాపు కులస్తులకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ముందుకు వెళ్ళాలి అంతే. మరి మీకు అడుగుతున్నాను అనుకోకండి, సీఎం జగన్ సార్ మరి మీకేమైనా అంటే ఒక 2 years కానీ 2.5 years కానీ మీ అబ్బాయికి కానీ మీకు కానీ చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తా అని చెప్పి అన్నాడేంటి సార్? ఎందుకంటే మనం అడిగాం కదా పవన్ని, అయ్యా నువ్వు చంద్రబాబుతో పాటు అలా వెంట తిరగటం కాదు, కనీసం 2 సంవత్సరాల పాటు నువ్వు సీఎంగా ఉండాలని. అలా చూస్తే మనమంతా ఆనందించేవాళ్ళం కదా. పోనీ అక్కడ కుదరలేదు, పోనీ ఇక్కడైతే మీకు అవకాశం ఇచ్చారు కదా పార్టీలకు రమ్మని మీ అబ్బాయిని. మరి మీ అబ్బాయిని కానీ మిమ్మల్ని కానీ చక్కగా సీఎంల సీట్లో కూర్చోబెడితే ఎంత సంతోషం, మా కాపులంతా ఎంత ఉప్పొంగిపోతామండి. మరి చెప్పండి సార్, ఏం మన కాపు ప్రజానికి అంతా కూడా మీ మాట కోసం ఎదురు చూస్తున్నాం. మీకు పోనీ అలా కావాలంటే కనీసం బహిరంగ లేఖ రాయండి సార్, మీకు అలవాటే కదా. మీకు బహిరంగ లేఖలు రాయటం అలవాటు, మాకు చదవటం అలవాటు. మరి ఇది ఎవరి గ్రహపాటో అది అర్థం కాదు. సో చూడండి సార్, ప్రతి కాపులంతా కూడా ఎదురు చూస్తున్నాం. మీరు ముద్రగడే మా ఇద్దరు మాకు నాయకులు, మాకు ఆరాధ్య దైవం, మాకు ఆరాధ్య దేవతలు. మీరు మీ చెప్పే మార్గంలో మీరు నడిచేవాళ్ళం. మాకు దిక్కు దివానం ఎవరు లేరు మీరు తప్పించి. మాకు ముఖ్యమంత్రి పదవి మా కాపు నాయకులు ఉండాలి సార్. ఏం చేస్తారని మీ ఇష్టం. కాపు సంఘాలన్నీ కలిసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీరే ఏదైనా సరే పరిష్కారం చూపించి ఒక కాపు ముఖ్యమంత్రిగా ఉండి చేతికి ఎక్కాలని, నెక్స్ట్ టైం ఫుల్ టైం, ఇప్పుడు అయితే హాఫ్ టైం కానీ నెక్స్ట్ టైం మాత్రం ఫుల్ టైం కాపు ముఖ్యమంత్రులుగా మనం ఎదగాలని మన కోరికని. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక 3% 4% ఉన్న రెడ్లు కమ్మలే ముఖ్యమంత్రిగా ఉంటుండగా మన ఇంత పర్సంటేజ్ మనం ఉండి కూడా మనకు కాకపోవటం ఏంటి సార్? మీరు స్ట్రాంగ్ నాయకులు, మీరు ఏదంటే చెల్లుతుంది. జగన్ రెడ్డి గారు మిమ్మల్ని చూస్తే భయపడతారు. అడగండి ధైర్యంగా, మేమంతా మేము అనుకున్నాం. సో చూద్దాం. మీ లెటర్ కోసం ఎదురు చూస్తున్నాం. మీరు ఎప్పుడు లెటర్ రాస్తారో, బహిరంగ లెటర్ రాస్తారో, పర్సనల్ రాస్తారో మీ ఇష్టం అది.